హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్షిక క్రియేషన్స్. ఈరోజు వీడియోలో నేను నెహ్రూ జూలాజికల్ పార్క్ చూపిస్తాను. అది కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమేమి తీసుకెళ్ళొచ్చు, ఏమేమి తీసుకెళ్ళకూడదు, అలానే టైమింగ్స్ ఏంటి జూ పార్క్వి, ఇంకా చాలా విషయాలు మాట్లాడేసుకుందాం. అలానే రకరకాల యానిమల్స్ని కూడా చూసేద్దాం. పిల్లలకైతే హాలిడేస్ అయితే ఇచ్చేసారు కదా. దసరా హాలిడేస్ స్టార్ట్ అయిపోయి చాలా రోజులు అయిపోయింది. ఇంకా 2 days అయితే స్కూల్ స్టార్ట్ అవుతుంది అనగా, అంటే October 4th అయితే మా పిల్లల్ని జూ పార్క్కి అయితే తీసుకెళ్ళాం. దసరాకి సొంతూళ్ళకి వచ్చి తిరిగి మళ్ళీ జర్నీ చేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కదా. అందుకేనేమో పండగ అయిపోయిన నెక్స్ట్ డే కాకుండా తర్వాత రోజు కూడా ఇంత ట్రాఫిక్ అయితే ఉందన్నమాట రోడ్డు మీద. టికెట్ని ఆన్లైన్లో బుక్ చేసేసుకోండి, లేదంటే ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గర చాలా పబ్లిక్ ఉంటుంది. వీకెండ్స్లో అయితే చాలామంది జనాలు ఉంటారు, సో లేట్ అయిపోతుంది. టికెట్ మీరు ఈజీగా నెహ్రూ జూలాజికల్ పార్క్ అనే యాప్ ఉంటుంది, అందులో అయితే మీరు టికెట్ బుక్ చేసేసుకోవచ్చు. టికెట్ బుక్ చేసుకొని సఫారీ రైడింగ్ కూడా బుక్ చేసుకొని ఇంకేమేమి చూడాలనుకుంటున్నారో అందులో మనకు ఆప్షన్స్ ఉంటాయి, మీరు బుక్ చేసేసుకోవచ్చు ఈజీగా. జూ పార్క్ టైమింగ్ కూడా ఇచ్చారు, ఒకసారి చెక్ చేసేయండి. అలానే జూ పార్క్లోకి ఏమేమి తీసుకెళ్ళొచ్చు, ఏమేమి తీసుకెళ్ళకూడదు అనేవి కూడా ఇక్కడ మనకి బోర్డు మీద మెన్షన్ చేస్తారు. ఒకసారి బోర్డు కూడా చెక్ చేసుకోండి. ప్లాస్టిక్ ఐటమ్ అయితే నాట్ అలౌడ్ అనమాట. మనము జూట్ బ్యాగులు, కాటన్ బ్యాగ్స్, కాటన్ కవర్స్ అలా ఏవైనా తీసుకెళ్ళొచ్చు, కానీ ప్లాస్టిక్ సంబంధించిన ఏమీ తీసుకెళ్ళకూడదండి. మీరు జూ పార్క్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఒకసారి రూట్ మ్యాప్ అయితే చూసుకున్నారంటే చాలా ఈజీగా అన్ని యానిమల్స్ని అయితే క్లియర్గా మనము ఈజీగా కంప్లీట్గా తక్కువ టైంలోనే చూసేయచ్చు అనమాట. మేమైతే రూట్ మ్యాప్ అస్సలు చూడలేదు. ఎందుకు అలా చెప్తున్నాను అంటే, వీకెండ్ కాబట్టి చాలామంది పబ్లిక్ ఉంటారు. ఎందుకంటే మనం రూట్ మ్యాప్ చూసి వెళ్ళాల్సిన పని ఏమి ఉండదు. వీక్ డేస్లో అయితే రూట్ మ్యాప్ కంపల్సరీ చూసుకోవాలి. జనాలు ఉంటారు కాబట్టి మనకు ఆటోమేటిక్గా ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదు ఈజీగా తెలిసిపోతుంది. వెళ్ళకూడదు అనే ప్లేస్లో నో ఎంట్రీ బోర్డు అయితే ఉంటుంది. నో ఎంట్రీ బోర్డులో అస్సలు వెళ్ళకూడదు. జూ అంతా మనము నడవలేము, కాళ్ళు నొప్పులు పెడతాయేమో అనుకున్న వాళ్ళకి వెహికల్స్ కూడా ఉంటాయి అన్నమాట. దానికి ఛార్జ్ చేస్తారు. దాన్ని బట్టి మనము ఆలోచించుకొని వెహికల్లో కూడా వెళ్తూ ఇలా యానిమల్స్ అన్నీ చూసేయచ్చండి. ఇక్కడ చూస్తున్నారు కదా, బెంగాల్ టైగర్ ఎంత సైలెంట్గా ఉందో అసలు. ఇవి చూసి నేను ఫస్ట్ కుక్కలు అనుకున్న, అడవి కుక్కలంట. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా జింకలు. ఇవి ఇక్కడ షెడ్ లాగా ఉంది కదా చివర్లో, అక్కడ చాలా ఉన్నాయి జింకలు అయితే. చూడండి ఒకసారి క్లియర్గా. నెక్స్ట్ అయితే నెమలు కనిపిస్తుంది. నెమలు కూడా చాలా బాగుంది చూడడానికి. చూడండి ఏనుగులు అనమాట, 2 ఏనుగులు ఉన్నాయి. వాటికి గడ్డి అలానే వాటర్ అవన్నీ కూడా పెట్టేశారు ఆల్రెడీ. 3 ఉన్నాయి ఇక్కడ ఏనుగులు అయితే, చాలా పెద్ద ఏనుగులు అనమాట. జంతువుల్ని డిస్కవరీ ఛానల్లో చూడడం లేదంటే మామూలుగా వినడమే కానీ లైవ్లో ఎప్పుడు చూడలేదండి. లైవ్లో చూడడం అసలు ఎలా ఉందంటే చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. మా పిల్లలు అయితే ఫుల్ అంటే ఫుల్గా ఎంజాయ్ చేశారు. మీకు చెప్పాను కదా వెహికల్ ఉంటుందని, ఇలా వెహికల్ ఉంటుంది అనమాట. ఈ వెహికల్లో మనము జూ పార్క్ అంతా కూడా రైడ్ చేసేయచ్చు. ఆ వెహికల్లోనే మనకి స్లోగా తీసుకెళ్తూ ఉంటారు. అలా మనము యానిమల్స్ అన్నీ చూసుకోవచ్చు. కాకపోతే అలా వెహికల్ మీద వెళ్ళేదానికంటే కూడా నడుచుకుంటూ మనం వెళ్ళి చూస్తేనే ఆ థ్రిల్ అనేది చాలా బాగుంటుంది. అస్సలు మెయిన్ థింగ్ ఏంటి అంటే సఫారీ రైడ్. జూ పార్క్కి వెళ్ళారంటే సఫారీ రైడ్ అస్సలు మిస్ అవ్వకూడదు. సఫారీ రైడ్కి మనం ఇక్కడ ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నా కూడా క్యూలోనే ఉండాలి. ఒక 1 hour or 2 hours టైం పడుతుంది పబ్లిక్ని బట్టి. మేము వీకెండ్లో వెళ్ళాం కాబట్టి చాలామంది పబ్లిక్ ఉన్నారు. సాటర్డే వెళ్ళాం మేమైతే. సఫారీ రైడ్ కోసం ఒక 2 hours అయితే క్యూలో అయితే నిలబడ్డాం, వెయిట్ చేసాం. నేనైతే నిలబడలేక అక్కడ కూర్చుని పోయాను అనమాట. మనకు సఫారీ రైడ్లో వెళ్తున్నప్పుడు ఇలా యానిమల్స్ అయితే కనిపిస్తే కాస్త స్లో చేసి మనకు చూపిస్తారనమాట. పెద్ద పెద్ద యానిమల్స్ అంటే టైగర్ కానీ, లయన్ కానీ అలాంటి యానిమల్స్ ఏమైనా ఉంటే ఒక 1 minute or 2 minutes వరకు అయితే ఆపుతారండి బండిని. మనము బండిలోనే ఉండి అలానే చూడాలి. మనకి విండోలోంచి ఇలా చూడవచ్చు, విండో ఓపెన్ చేయకుండానే ఇలా చూసుకోవాలి, ఎందుకంటే అదే సేఫ్ అనమాట. యాక్చువల్గా మనము జూ పార్క్ అనగానే యానిమల్స్ ఏమైనా మన మీద అటాక్ చేస్తాయేమో అని భయపడతాం కదా, అట్లాంటి ప్రాబ్లం ఏం లేదండి. అస్సలు భయం లేదు. చాలా అంటే చాలా ఫుల్ ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ మేము సింహం చూసాం, అలానే టైగర్స్ చూసాం. సఫారీ రైడ్లో చాలా అంటే చాలా యానిమల్స్ కనిపించాయి మాకైతే. ఇంకా నెమళ్ళు, జింకలు, రకరకాల జంతువులు,
ఇక్కడ వీడియోలో చూపిస్తున్నవే కాదండి, ఇంకా చాలా చాలా యానిమల్స్ అయితే ఉన్నాయి అన్నమాట. మీరు అన్ని వీడియోలో చూస్తే ఏం బాగుంటుంది. సో మీరు కూడా జూ పార్క్ వెళ్ళి అన్ని యానిమల్స్ చూసి ఎంజాయ్ చేయండి. పిల్లలు ఉన్న వాళ్ళైతే పిల్లల్ని ఖచ్చితంగా జూ పార్క్ తీసుకెళ్ళండి. ఒక డే అంతా స్పెండ్ చేయండి, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక్క టైగర్ అని కాదు, ఇలా వెళ్తూ ఉండగా టైగర్స్ అయితే కనపడ్డాయి అన్నమాట. ఇక్కడ చూడండి, మీరు టైగర్ చూసారా ఎంత స్లోగా నిదానంగా వెళ్తుందో. ఇక్కడ చూడండి, టైగర్ అయితే ఇలా ఓపెన్గానే కూర్చొని ఉంది, అసలు లోపల కూడా లేదు, అది బయట రోడ్డు మీదకి వచ్చేసింది, ఇలా ఓపెన్గా కూర్చొని ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకొన్ని యానిమల్స్ అయితే చూడవచ్చు మనం. ఇక్కడ మనం బయట ఎక్కడ చూడని రకరకాల యానిమల్స్ అన్నీ మనకి జూలో కనిపిస్తాయండి. ఏదో ఆవు కాదు, గేదె కాదు, కొంచెం డిఫరెంట్గా ఉంది అనమాట ఇది. ఇక్కడ చూస్తున్నారు కదా బాతులు, అలానే ఇక్కడ పైన చూడండి మీరు ఒకసారి. ఈ యానిమల్ ఏంటో భలే బాగుంది, నాకైతే సూపర్గా నచ్చేసింది ఈ యానిమల్ అయితే. ఇదేంటి కొంగ అనిపిస్తుంది, కొంగేనో కాదు మరి. ఇంకా ప్యారెట్స్ కూడా పెద్ద పెద్ద సైజులో ఉన్నాయి అనమాట. ప్యారెట్స్ కూడా పెద్ద ప్యారెట్స్ ఎప్పుడు చూడలేదు నేనైతే, ఇక్కడ జూ పార్క్లో ఫస్ట్ టైం చూశాను. నెక్స్ట్ కోళ్ళు కూడా, రకరకాల కోళ్ళు, ఇలా రకరకాల యానిమల్స్ అయితే ఉన్నాయి జూ పార్క్లో. ఇక్కడ చూడండి మళ్ళీ నెమ్మలు వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి బాతులు అనుకుంటా, ఇవి బాతులు కూడా చాలా క్యూట్గా ఉన్నాయి. మేము యాక్చువల్గా బస్సులో వెళ్ళామని చెప్పేసి బస్ స్టాండ్కి అయితే వెళ్ళాం. చాలామంది పబ్లిక్ ఉండడం వల్ల బస్ అయితే మిస్ అయిపోయామన్నమాట. ఒక 2 hours బస్ స్టాండ్లో ఉన్నా కూడా మాకైతే బస్ దొరకలేదు. ఇంకా లాభం లేదని చెప్పేసి ఇంటికి వెళ్ళి మా వెహికల్ తెచ్చేసుకొని వెహికల్లో వెళ్ళామన్నమాట. అలా మాకు నల్గొండలోనే ఒక 3 hours వరకు టైం వేస్ట్ అయిపోయింది. మాకు ఇక్కడ 11, 12 ఇక్కడే అయిపోయింది. ఫైనల్గా మేము జూ పార్క్ వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ 2 అయిపోయింది టైం అయితే. ఇంకా ఏంటో ఇంకా చూస్తామో చూడమో యానిమల్స్ని, ఆల్రెడీ టికెట్స్ కూడా బుక్ చేసేసుకున్నామని చెప్పి చాలా టెన్షన్ పడ్డాం. కాకపోతే చాలా అంటే చాలా క్లియర్గా, చాలా త్వరగా అయితే జూ పార్క్లో అయితే అన్ని యానిమల్స్ని చూసేసామండి. ఇక్కడ చూడండి ఎలుగుబంటి భలే బాగుంది కదా. మీరు జూ పార్క్ వెళ్ళాలనుకుంటే కొంచెము ఎర్లీ మార్నింగ్ అంటే 10 లోపే ఉండేలాగా జూ పార్క్లో మీరు ప్లాన్ చేసుకోండి. అప్పుడు టైం సేవ్ అవుతుంది, స్లోగా నిదానంగా కంగారు లేకుండా అన్ని యానిమల్స్ని అయితే క్లియర్గా చూసినట్టు ఉంటుంది. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ అనేది ఇంట్లో కుక్ చేసుకొని తీసుకెళ్ళడమే బెస్ట్ అండి. ఇంట్లో కుక్ చేసుకున్న ఫుడ్ తీసుకెళ్ళి మనం ఆఫ్టర్నూన్ మనము ఫుడ్ కూడా తినవచ్చు అక్కడ. ఏంటి అలా చెప్తున్నారు, ఫుడ్ దొరకదా అనుకుంటారేమో. మనకు అక్కడ ఫుడ్ కోర్ట్ అయితే ఉంటుంది, కాకపోతే కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుందండి. సో ఎంతైనా బయట ఫుడ్ కన్నా ఇంట్లో ఫుడ్డే బెస్ట్ అనమాట. మేమైతే ఫుడ్ కుక్ చేసుకొని తీసుకెళ్ళాం. ఇంకా జూ పార్క్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ అయితే 8కే స్టార్ట్ అయిపోతుందండి. ఈవినింగ్ అయితే 4కి క్లోజ్ అయిపోతుంది. యాక్చువల్గా అయితే వీకెండ్ అవ్వడంతో జనాలు ఎక్కువ మంది ఉండడం వల్ల 5 వరకు అయితే అలౌ చేశారు. 5 తర్వాత ఎవరిని ఉండనివ్వలేదు. 5 తర్వాత అందరూ కంప్లీట్గా జూ పార్క్ అంతా ఖాళీ చేయాల్సిందే. మనము ఫుడ్ క్యారీ చేసేటప్పుడు వాటర్ కూడా కొంచెం ఎక్కువే తీసుకెళ్ళండి. అక్కడ కూడా వాటర్ ఆల్రెడీ ఉంటాయి, కాకపోతే మీరు ఇంటి నుంచి కొంచెం ఎక్కువ తీసుకెళ్తే బెటర్ అనమాట. ఎందుకంటే జూ అనేది చాలా పెద్దది. ఇక్కడ హైదరాబాద్లో నెహ్రూ జూలాజికల్ పార్క్ అనేది చాలా పెద్దది. మనము తిరుగుతూ ఉండగా అవన్నీ చూస్తూ ఉండగా ఆయాసం కూడా వచ్చేస్తూ ఉంటుంది, వాటర్ దామవుతూ ఉంటుంది. సో వాటర్ అనేది కంపల్సరీ క్యారీ చేసేయండి. మరి ఇవన్నీ కూడా మనము దేంట్లో తీసుకెళ్ళాలి అనుకుంటారు కదా, అంటే ప్లాస్టిక్ కవర్స్, బ్యాగ్స్ వాడకూడదు అంటున్నారు కదా. సో ఇది ఎలా తీసుకెళ్ళాలి అనుకుంటారు కదా ఫుడ్ని, మీరు క్లాత్ బ్యాగ్స్ కానీ జూట్ బ్యాగ్స్ కానీ వాడుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఉండదండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకొన్ని యానిమల్స్ అయితే మనం చూడవచ్చు. ఇక్కడ చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. మనం ఎప్పుడు రెగ్యులర్గా ఇంట్లో ఉండడం, ఇంటి పని, వంట పని, పిల్లలు, హడావిడి, ఆఫీసులు, వర్క్లు ఇవన్నీ ఎప్పుడు ఉండేవే. ఎప్పుడో ఒకసారైనా సరదాగా ఇలా బయటికి వచ్చి పిల్లలతో ఎంజాయ్ చేయడం అనేది చాలా బాగుంటుంది ఆ ఫీల్ అయితే. స్నేక్స్ చూడగానే మామూలుగా భయమేస్తే ఎవరికైనా, మాకైతే అస్సలు భయమే లేదు. అలానే ఇక్కడ మనకి జిరాఫీ కూడా ఉంది, మొసళ్ళు కూడా ఉన్నాయి, ఇంకా అలానే తాబేలు, ఇలా ఒక్కటని చెప్పుకుంటూ పోతే టైం సరిపోదన్నమాట. ఎందుకంటే లెక్కలేనని యానిమల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. తప్పకుండా విజిట్ చేయండి. మరి వీడియోకి లైక్ ఇచ్చి ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి.